మరి ఆయిల్స్ సార్? ఇక ఆయిల్ చెప్పాలంటే అదొక పెద్ద కుంభకోణం. ఆయిల్ అంటే ఏంటి అసలు? ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయిల్ సోర్స్ ఏంటంటే వెజిటబుల్ నుంచి ఎక్కువ వచ్చేది చెట్లు వెజిటబుల్ నుంచి వస్తాయి అనుకో. వెజిటబుల్ వచ్చే వాటిలో కొబ్బరికాయ, కాయను పిండితే ఆయిల్ వస్తుంది. ఆయిల్ అసలు నీకు తెలుసా ప్రతి దాంట్లో నుంచి వస్తుంది. తులసి చెట్టు నుంచి వస్తుంది, తులసి చెట్టు బెరడు నుంచి వస్తుంది, తులసి చెట్టు ఆకు నుంచి వస్తుంది, వేప చెట్టు, వేపకాయ, వేప పువ్వు, వేప బెరడుతో సహా అసలు మనం ఆయిల్ తీయలేని పదార్థం అంటూ సృష్టిలో లేదు తెలుసా. ప్రతి మూలిక నుంచి ఆలివ్ మన తెలిసిన ఆలివ్ ఆయిల్ ఏ కాదు, లవంగ నుంచి ఆయిల్ తీయచ్చు, ఎలక్కాయ నుంచి ఆయిల్ తీయచ్చు, దాచిన చెక్క నుంచి ఆయిల్ తీయచ్చు. డిఫరెంట్ ప్రాసెస్లు మన నేచురల్గా చాలా ఉన్నాయి. కెమికల్గా ఉన్నాయి, నేచురల్గా ఉన్నాయి. కానీ మనం సహజమైన ప్రక్రియ తీసుకోవాలి. కెమికల్ ప్రాసెస్ అంటే అందులో హీట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఏ ప్రక్రియలోనైనా ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ దాంట్లో మీరు వీడి కనుక ఇన్వాల్వ్ అయితే అందులో ఉన్న పోషకాలు చచ్చిపోతాయి. ఎందుకంటే గింజకి ఏం ప్రాపర్టీ ఉంటుందో ఆ ఆయిల్ కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. ఒక గింజకి ఇంత వేడిననేది మాత్రం తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. ఆ వేడి అంటే ఒక్కొక్క గింజకు ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి నేను ఇది జనరలైజ్ చేసి ఇంత ఉంటుందని చెప్పలేను. ఒక్కొక్క గింజకు ఉండే రెసిస్టెన్స్ పవర్ వేరుగా ఉంటుంది. కొబ్బరికి ఉండే, కాయకు ఉండే ఆయిల్కు రెసిస్టెన్స్ పవర్ వేరు. అలానే ఒక ఇతర వేరుశనగకు ఉండే రెసిస్టెన్స్ హీటింగ్ చేసినప్పుడు పాడవకుండా ఉండే కెపాసిటీ వేరు. అంటే ఆ రెసిస్టెన్స్ని ఎలా లెక్కేస్తామంటే ఒక ఆయిల్తో నువ్వు ఒక వంట చేస్తే డిఫరెంట్ ఆయిల్స్లో ఏ పాయింట్ దగ్గర అది నల్లబడిపోయిన దాన్ని బట్టి దాని స్టామినా ఉంటుంది. అంటే ఒక 4 గంటలు పరిగెత్తారు అనుకో, ఎవడు ముందు కలిసిపోతాడు ఆడు వీక్కాడు, ఎవడు చివరిదాకా ఉంటాడు ఆడు స్ట్రాంగ్. ఇది తెలుసు కదా నీకు. అలానే 4 ఆయిలు నువ్వు పక్కన పెట్టుకుని ఒక వేరుశనగాయలు, నువ్వుల నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ నూనె పెట్టుకున్నప్పుడు ఒక గారెలు వేసావు, ఒకే రకంగా గారెలు వేసావు, పిండి తీసుకుని 4 పెట్టి సో వేస్తూ ఉండు. ఒకసారి వేసావు ఆయిల్ తీసేసావు, రెండోసారి వేసావు, మూడోసారి వేసావు. ఒక ఆయిల్ 2 సార్లు వేసేటప్పటికి నల్లగా మారుతుంది, ఇంకొక ఆయిల్ 5ఓసారికి మారుతుంది, ఇంకొక ఆయిల్ 6ఓసారికి మారుతుంది, ఇంకొక ఆయిల్ 15ఓసారికి మారుతుంది. కొబ్బరి నూనె అనేది 15ఓసారి మారి. అంటే నేను 15 ఉదాహరణ చెప్తాను. నీకు సైన్స్ భాషలో చెప్పాలంటే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అంటుంది. అంటే ఒక డిఫరెంట్, అంటే అదంతా పెద్ద సైన్స్ అవుతుంది. నేను బేసిక్గా చెప్తాను. కొన్ని కార్బన్ ఆటమ్స్ కలిసి ఒక దీంట్లో ఫుల్గా కూర్చున్నప్పుడు, ఒక ఫ్యాటీ యాసిడ్ చైన్లో ఫుల్గా కూర్చున్నప్పుడు అది సాచురేషన్ డిసైడ్ చేస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి. అందులో కనుక ఖాళీ లేకుండా 100% ఫిల్ అయితే సాచురేటెడ్ ఫ్యాట్. సో ఎప్పుడైతే ఖాళీ లేకుండా ఆటమ్స్ అన్ని ఫుల్గా ఆకుపోయి ఉంటాయి ఒక ఆయిల్లో, ఒక ట్రైగ్లైస్, ఒక ఫ్యాటీ యాసిడ్ ప్రాపర్టీలో, దాన్ని కల్తీ చేయలేరు. ఆ ప్రాపర్టీని చెడదు. ఈ చెడగొట్టే ఆయిల్ అని, రిఫైండ్ ఆయిల్ అని ఎలా చేస్తారంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అని 2 ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్లు ఉండే రకాలు. వీటిల్లో కొన్ని ఆటమ్స్ ఖాళీ ఉంటాయి. ఆ ఖాళీగా ఉండేది అంటే అప్పుడు డబుల్ బాండ్స్ ఏర్పడతాయి. ఖాళీ ఉన్నప్పుడు డబుల్ బాండ్స్ ఒకటి ఉంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. డబుల్ బాండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎక్కువ ఉన్నట్టుని హైలీ పాలీ. ఇదంతా సైన్స్, అది పక్కనట్టండి, దాన్ని మన పెద్ద అవసరం లేదు. అలా బాండ్లు ఉన్నప్పుడు, డబుల్ బాండ్లు, దాన్ని చెడగొట్టడం కోసం ఈ రిఫైండ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు దాని కెమికల్ హైడ్రోజన్తో నింపి దాన్ని సాచురేటెడ్గా మారుస్తారు. సాచురేటెడ్ ఫ్యాట్లో ఒరిజినల్గా ఉండేవి అలానే గీ కానీ, అలానే పామోలిన్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ నేచర్ ఇచ్చినాయి. ఇవన్నీ 92%, 67%. పామోలిన్ మంచిది కాదు, పామోలిన్ మంచిది కాదు, పామ్ ఓలిన్ మంచిది కాదు. పామ్ ఆయిల్ అద్భుతం. పామ్ ఆయిల్ మనకు చొక్క కూడా దొరకదు మన ప్రాసెస్లో. మనకు దొరికేది ఓలిన్ అనే కెమికల్తో కలిసిన, కెమికలైజ్ ప్రాసెస్ చేసిన పామ్ ఓలిన్. అది బ్యాడ్. అది బికాజ్ ఇట్ ఈస్ పామ్ ఓలిన్, ఇట్ ఈస్ బ్యాడ్. పామ్ ఓలిన్ దాన్ని తెలియక పామ్ ఆయిల్ కాదురా బ్యాడ్. పామ్ ఆయిల్ కొబ్బరి నూనె తర్వాత ఈ ప్రపంచ అద్భుతమైన ఆయిల్. అది మన ట్రాపికల్ ఐలాండర్స్కి వరం. అది ఆమోదం కూడా అంతే, క్యాస్టర్ ఆయిల్ కూడా. సో ఇలా అద్భుతమైన వస్తువులు మనకు దొరికేది పామ్ కెర్నల్ ఆయిల్, దీన్ని పామ్ ఓలిన్. దాని నుంచి తీసినా కూడా వేరే కలిపి చేస్తారు దాన్ని. స్టెరిన్ అనే కెమికల్తో చేసే ప్రాసెస్తో అది పామ్ స్టెరిన్ ఆయిల్. దాన్ని మన ఫేమస్ కంపెనీ కూడా పచ్చళ్ళకు వాడతారు. చాలా చీప్, డెడ్ చీప్. మనకి ఫేమస్ బ్రాండ్ పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళు ఉంటారు. ₹1 కలిసి వస్తుందని పేరుకు చెప్పే నీతి కవులు, చేసే పనులు, ఎదో పనులని, అట్లా వీళ్ళు మనకి ఆరోగ్యాల గురించి చెప్తే చవగ్గా వచ్చే టిన్నులు కలిపి వాడతారు చాలా ప్రాసెస్కి. అన్ని ఇదంతా పెద్ద కుంభకోణం. ఆయిల్లో కల్తీల్లో ప్రాసెస్లో ఇది చెబితే చాలా మంది బట్టలు ఊడిపోతాయి. సరిగ్గా కానీ పేర్లు చెప్పి మాట్లాడితే ఆయిల్ కంపెనీల బట్టలు ఊడిపోతాయి మామూలుగా కాదు. ఇప్పుడు విఆర్కే డైట్లో ఏ ఆయిల్ వాడతారు? కోకోనట్ ఆయిల్. ప్రపంచపు నెంబర్ 1 సాచురేటెడ్ ఫ్యాట్ ఏంటి? కోకోనట్ ఆయిల్. ఎందుకని దాన్ని కల్తీ చేయలేరు. ఈ ప్రపంచం తల్లిపాలు గొప్పయా, కోకోనట్ ఆయిల్ గొప్పదా అంటే నిస్సందేహంగా డిబేట్ కూడా లేకుండా కోకోనట్ ఆయిల్ గొప్పది. ఒక శిశువు కొత్తగా పుట్టినప్పుడు 9 మాసాల మోసుకు అనొచ్చు నువ్వు, కానీ ఆ పుట్టగానే అతనిలో అన్ని వ్యవస్థలు ఏర్పడి ఉండవు. అప్పటికి ప్యాంక్రియాస్ పూర్తిగా రూపుదిద్దుకోదు. అట్లానే లింఫాటిక్ సిస్టమ్, అతనిలో ఉండే థైమస్ గ్లాండ్ కానీ
ఈ వ్యవస్థలన్నీ పూర్తిగా రూపుదిద్దుకో, అంటే సగం ఫార్మేట్లో ఉంటాయి. అప్పటి వరకు తల్లి బొడ్డు ద్వారా ఉండే పేగు ద్వారా ఒక కనెక్షన్ వెళ్ళింది వాడికి. ఇప్పుడు పేగును బొడ్డుని కట్ చేశారు, సో కనెక్టివిటీ పోయింది. మరి బయట ఎన్విరాన్మెంట్కి వచ్చాడు బేబీ. ఇప్పుడు వాడికి మరి ఆడిని సహసిద్ధంగా కాపాడటానికి లోపల ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో తయారు కాల. ఈ పరిస్థితిలో వాడిని కాపాడేది ఏంటి? అందుకే నువ్వు దేవుడు అని నమ్మితే దేవుడు, నా బోటు నేచర్ అంటే నేచరు. నేచర్ చేసిన సహజమైన ఏర్పాటు ఏంటంటే తల్లి స్తన్యం ద్వారా ఆ కనెక్షన్ వెళ్ళేటట్టు ఒక ఏర్పాటు జరిగింది. ఆ తల్లి పాలలో ఏముంటుంది, అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్లో 3% మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆ శిశువుని బయట నుంచి వచ్చే దుష్పరిణామాలకు గురి కాకుండా ఇమ్యూనిటీ రూపుదిద్దే వరకు కాపాడుతుంది. వన్స్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత తల్లిపాలు ఇవ్వడం కూడా అర్థం లేదు. అతను సహజంగా మనుషులందరూ తినే రెగ్యులర్ జనజీవన సెవంతిలో పెట్టే ఫుడ్లతో క్రమంగా తీసుకురావాలి. ఆ ప్రాసెస్ని ఇండియాలో ఉపయోగించరు, కానీ చాలామంది విదేశాల్లో ఈ తల్లిపాల నుంచి వీనింగ్ పీరియడ్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చే ప్రాసెస్లో వీళ్ళు కోకోనట్ ఆయిల్ కంపల్సరీ కలుపుతారు. ఈ అరబ్ కంట్రీస్ చూసుకుని ఏం చేసినా కోకోనట్ ఆయిల్ మిక్స్ అయ్యి వస్తుంది. ఎందుకంటే తల్లిపాలలో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఈ మమ్మాల్స్లో ఉండే అట్లా మమ్మాల్స్లో కొన్ని జాతులు కంటిన్యూ అవుతుంది, కానీ బేసికల్గా దొరికేది తల్లిపాలలో 3% ఉంటే కోకోనట్ ఆయిల్ 50+% ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ కాయని బట్టి 50 నుంచి 60 మధ్యలో మోనోలారిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. అది కూడా కాయలు వేరు. అందరూ అనుకున్నట్టుగా అన్ని ఏరియాలో కాయలు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు మన ఆంధ్రాలో కాయలకి మోనోలారిక్ యాసిడ్ అంత ఉండదు, కేరళ కూడా దాని తర్వాతే, అట్లానే శ్రీలంక ఇంకో రకంగా ఉంటుంది. మన ఇండియా వరకు నెంబర్ 1 ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్లో నెంబర్ 1 అంటే కర్ణాటక కాయల్లో మంచి రిచ్ సోర్స్ ఆఫ్ మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది. అందుకే చాలా మంది తెలియదు, ఇక్కడ కొంటే మన 135 రూపాయలు కిలోకి అమ్మితే వాళ్ళు టన్ను లెక్కన ఉన్నప్పుడే కిలో 290 అట్లా అమ్ముతారు. అంటే అందులో ఉండే పోషక విలువలు ముఖ్యం, సాచురేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అది ముఖ్యం, తీసే ప్యూరిటీ ప్రాసెస్ ఒకటి ముఖ్యం. ఒరిజినల్ కురిడి. ఇప్పుడు కొబ్బరిలో ఏంటంటే మొత్తం అంతా కల్తీ వచ్చేస్తున్నాం, ఎలా పడితే అలా తీయకూడదు. అసలు కొబ్బరి నూనె మార్కెట్లో ఉండేది ఏంటి, ప్రపంచం అంతా వాడేది ఏంటి, ఒక్క విఆర్ కెడేట్ మాత్రమే ఇలా వాడుతుంది, ఇంకే ప్రపంచంలో ఎవరు వాడరు. ఏంటది ప్రపంచం అంతా వాడేది, నువ్వు వినుంటా వర్జిన్ ఆయిల్ అంటే. ఈ ప్రాసెస్ ఏంటంటే కొబ్బరి చెట్టు నుంచి కాయ ముదిరిన తర్వాత తొడిమి వీక్ రాలి కింద పడుతుంది. ఆ టైంలో దాన్ని పీస్ తీసుకొని నువ్వు కొడితే గుళ్ళో దేవుడు కొట్టే కొబ్బరికాయ టిపికల్ కాయ ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఉంటుంది, దాంట్లో కొన్ని నీళ్లు ఉంటాయి. ఇది మన గుళ్ళో దేవుడు కొట్టే కాయ కదా, దాన్ని కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు చూస్తే దాన్ని ఆ కొబ్బరిని కానీ తురిమి పిండితే పాలు వస్తాయి, పచ్చి పాలు, తెల్లగుండ పాలు వస్తాయి. తెలుసు కానీ మన పాలతో కొబ్బరి అన్నం కూడా చేస్తాం, తెలుసుగా కొబ్బరి పాలు. వీళ్ళు ఒరిజినల్ చేసే ప్రాసెస్ ఏం చేస్తారంటే ఆ పచ్చి పాలను తీసుకొచ్చి దాన్ని సెంట్రిగ్రేడ్ అంటే మన సెంట్రిఫ్యూగల్ సిస్టంలో హీట్ విపరీతంగా జనరేట్ చేసే ప్రాసెస్, దాన్ని చల్లబరిచి చేసే ప్రాసెస్లో వాళ్ళు దాన్ని చేసి ఆ డ్రాప్స్ వచ్చిందని చేస్తారు. అది ప్యూర్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ యూ కాల్ కోకోనట్ ఆయిల్, ఇట్ ఈస్ నాట్ సో కాల్డ్ కోకోనట్ ఆయిల్. ఆ పచ్చిపాల నుంచి చేసిన ప్రాసెస్లో చేసిన దాన్ని హీట్ చేసిన ప్రాసెస్ ఒరిజినల్ అంటారు. ద ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్స్ట్రా ఒరిజినల్. కానీ ఇక్కడేం జరుగుతుంది, నేను చెప్పే దానికి సంబంధం లేదు. నేను దాని డ్రైనేజ్ మురుగుంట్లో ఉండే డ్రైనేజ్ కంటే కూడా చెత్త అంటాను. మిగతా కోకోనట్ ఆయిల్స్ చెత్త కంటే నాన్సెన్స్ అంటే నాన్సెన్స్. నీకు రసం మామిడి పండు ఉంటుందమ్మా, నేను ముగ్గురు మామిడి పండు తింటా, నీకు రసం పెందేస్తా, రెండు ఒకటేనా? ఒకే చెట్టున నేను చెట్టును ముగ్గురు కాయ చక్కగా తింటా, చెట్టును ముగ్గున సేమ్ టైం అదే చెట్టును కాసి పెందేస్తా, నీకు మనిద్దరం ఎక్కువగా ఎంజాయ్ చేస్తా, తింటావా? రెండు ఒకే కాయ అంటే నువ్వు తిన్న పింద పక్వానికి వచ్చి ఫెర్మెంటేషన్ తర్వాత నువ్వు తిన్నప్పుడు ఎంత పుల్లగా ఉందో, నోట పెట్టి తినలేనంత ఎంత పులుపుగా ఉందో, సేమ్ ది ఫెర్మెంటేషన్లో ఈ ప్రపంచంలో అద్భుతమైన తీపులో ఒకటికి వెళ్ళి మారిపోతుంది, విపరీతమైన తీపిగా. ఏం జరిగింది? ఫెర్మెంటేషన్ తర్వాత మాత్రం నీకు దానికి ఉండే ఆ వాల్యూ వచ్చింది, అర్థమైందా? అట్లానే ఇందులో కూడా ఆ పచ్చిపాలలో ఏముండదు. నేను చెప్పేది ఏంటంటే ఆ కొబ్బరికాయ రాలిపడగానే అలా కొట్టడం కుదరదు, అలానే దాన్ని అటక మీద నీడలో పెట్టాలి. నీడలో అటక మీద పెట్టిన తర్వాత దాన్ని మనం ఒక సంవత్సరం పాటు 10 నెలల నుంచి సంవత్సరం పాటు ఉంచిన తర్వాత పీస్ తీసి చూస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో కురుడి ఉంటుంది. కురుడి అంటాం కదా, టిపికల్ కురుడి లాగా గుండ్రంగా ఉండే కాయలాగా, అంటే గుండ్రం కాదు, కొంచెం ఆర్డ్ షేప్లో ఉండే ఓవల్ షేప్లో ఉండే కాన్సెప్ట్ ఉన్న కాయలాగా వస్తుంది. ఆ కాయను మనం సగం కట్ చేసాము, సగం కట్ చేస్తే ఒక 10% కాయకి సహజంగానే బూజు వస్తుంది, ఫంగస్. అది మంచి విషయమే, చెడ్డ విషయం కాదు. మన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఆ బూజు వచ్చిన కాయలను పక్కన పెట్టేసి మిగిలిన కాయల్ని కట్ చేసి ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే దాని తాలూకా ఉన్న ఆ చిన్న లైట్ ట్రేసెస్ ఉన్న ఫంగస్ లాంటివి చచ్చిపోతాయి. ప్లస్ ఆ ఆయిల్ తీయడానికి అనుకూలంగా వస్తుంది. ఒక 4-5 రోజులు బాగా ఎర్రటి ఎండలో బాగా ఎండిన తర్వాత ఒక వారం రోజులు మీరు ఆ మొక్కలన్నీ పట్టుకుని చెక్కగాని దగ్గర తీసుకెళ్ళాలి. చెక్కగానికి ఎందుకు చెక్క టు చెక్క ఎందుకని అంటే వేరే ప్రాసెస్ చేయొచ్చు కదా.
చెప్పాక వేడి ఎక్కువైతే ఆ ఆయిల్లోకి ఉండే ప్రాపర్టీ పోషకాలు చనిపోతాయి. సో వేడి ఎక్కువ చెక్క దగ్గర ఎందుకు తీసుకెళ్తాం? చెక్క మధ్యలో నలిగేదాన్ని ఫ్రిక్షన్ తగ్గుతుంది. మామూలుగా వేడి ఒక ఫ్రిక్షన్లో వేడి ఉత్పత్తి అవుతుంది, తెలుసు కదా. ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ ఆ రాపిడి అంటాం కదా, ఆ రాపిడి చెక్క జరిగినప్పుడు హీట్ ఆ 40 ఆ డిగ్రీ లోపే వస్తుంది. అదే నువ్వు ఇతర ప్రాసెస్లు చేస్తే కోకోనట్ ఆయిల్ చేసిన ప్రాసెస్లకి 90, 100 కూడా వస్తాయి, విపరీతం హీట్ అవుతాయి. ఆ ప్రాసెస్లో దాంట్లో ఉండే కొన్ని ప్రాపర్టీస్ చనిపోతాయి. అందుకని చెక్కగానం గొప్పదే. అంతే, మట్టి కుండలో వండుకుంటే ఎందుకు గొప్పదంటే స్టీల్ గిన్నెలో వండితే నువ్వు ఎంత సెగ పెడితే అంత మాడిపోతుంది తొందరగా. అదే నువ్వు మట్టి కుండలో నువ్వు ఎంత సెగ పెట్టినా అది ఇవ్వదలుచుకుంది వేస్తుంది. నువ్వు కింద ఎంత సెగని పెట్టుకో, అది ఇవ్వదలుచుకుని వేడే ఇస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. సో తక్కువ వేడిలో ఉండటం ఆరోగ్యకరం కాబట్టి మన పెద్దవాళ్ళంతా అప్పట్లో మట్టి కుండ వాడారు. వాళ్ళ బుర్ర తక్కువ వాళ్ళు స్టీల్ గిన్నె లేక గతిలేక కాదు. అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చాలా కీన్ అబ్జర్వేషన్ లో చేయిస్తుంటారా? అంటే నేను చేయను, అలా చేసేవాళ్ళని ఉంటే అంటే చేస్తే అలా చేయాలనే సిద్ధాంతం చెప్తానండి, మీరే పట్టించుకోమని చెప్తాను. కానీ ఇక్కడ వాళ్ళు దొరికేది ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయల్లో ఒక మోసం ఉంది. మామూలుగా మోసగాళ్ళు ప్రతి అంటూ ఉంటారు కదా. ఎప్పుడైతే మన కొబ్బరి నూనె ప్రాచుర్యం తీసుకొచ్చామో అప్పుడు ఏమైందంటే ఇందులో మోసగాళ్ళు దూరారు. నేను ఇందాక చెప్పా కదా, షార్ట్ కట్లు ఎండు మిరపకాయల నుంచి ఎండు తీసేశారు. అలానే కొబ్బరికాయల నుంచి షార్ట్ కట్ ఎట్ట చేశారంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో పచ్చి కొబ్బరికాయ రాలిపడిన తర్వాత సుమారు 10 నెలల నుంచి సంవత్సరం పాటు అటక మీద ఉంచాలి. ఈ పీరియడ్ ఎవడవుతాడు, కాయ రాలిపడింది వెంటనే డబ్బు అయిపోవాలి. అంటే మార్గం ఏంటి? ఇప్పుడు కొత్త అవతారాలు ఏం బయటపడి అంటే అది మామూలు కొబ్బరికాయ అమ్మేస్తారు. అమ్మేస్తే పచ్చి కొబ్బరికాయ రేట్ వస్తుంది కదా, నువ్వు గుళ్ళో దేవుడు కొట్టిన కొబ్బరికాయలు పడతావు కదా, ఆ కొబ్బరికాయ దేవుడు తిండ కదా, గ్యారంటీ తిండనే మనం కొడతాం. ప్రసాదం కొబ్బరికాయ ఎందుకు కొడతాం? దేవుడు తింటాడంటే కనీసం ఎంగిలి మీద కూడా పెట్టాం. ఆడు తినడానికి కాన్ఫిడెన్స్ కాబట్టి మనం కొబ్బరికాయ పెడితే 2 చెప్పులు మనకే వస్తాయి. ఆ 2 చెప్పులు ఇటన్నింటి ఏం చేస్తామంటే మనం తిరిగి అమ్ముతాం. అమ్మినప్పుడు కొనేవాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కెళ్ళి వాడిని ఎండలో పడే సల్ఫర్ ఇంకితర కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఈ కెమికల్స్ వేసి పడేస్తారు. అప్పుడు అది మారిపోతాయి, క్రూడీల్లాగా మారిపోతాయి. మార్కెట్ మొత్తం 300 ఉండేది. చాలామంది తెలియక రామకృష్ణ గారు మీరు చెప్పినట్టే కురుడీలు పచారి 1 సైజ్ మార్కెట్లో కొనుక్కుని మీరు చెప్పినట్టే మా ఆయన గానక దగ్గర కళ్ళు ఎలా గుడ్లు ఎలా పెట్టి చూసి తెచ్చాడు. కానీ మీ ఆయన తెచ్చిన ఏం చెప్పలమ్మా? అరచెప్పలు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక యాపిల్కాయ నువ్వు కొన్నావు, అది అరగ యాపిల్కాయ కొంటావా మార్కెట్లో, పూర్తికాయ కొంటావా? ఒక అరటికాయ సగం నరికిన కాయ కొంటావా, మొత్తం కాయ కొంటావా? మొత్తం. మరి ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? ఏం మాయరాగు అరచెప్పలు కొంటున్నావు? తెలియదు కదా ఇప్పుడు వరకు. అది ఏంటంటే కెమికల్స్ వేసి ఈ పచ్చికాయలు 3 రోజుల్లో వారం రోజుల్లో దాని కింద మార్చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు చేసేది కూడా మేము కురుడి అంటారు. కురుడి కాదు, కురుడి కింద మార్చి. నేను ఇందాక సాచురేటెడ్ ఫ్యాట్లు మోసం చేస్తారని చెప్పాను. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ని హైడ్రోజన్ ఆటమ్స్తో నింపి దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్ కింద మార్చి ఇది బ్యాడ్ అని చెప్పి, కాబట్టి మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ బెడ్ అని ఒక నీచమైన వాదం చేసే నికృష్టులు ఉన్నారు కదా సాచురేటెడ్ ఫ్యాట్ల గురించి మాట్లాడే సన్నాసులు, వాళ్ళ గురించి అట్లానే ఇది కూడా అలా చేసేసారు. కొబ్బరికాయను కూడా కురుడి కదండి. రామకృష్ణ గారు చెప్పి కురుడి కంటే అమ్మ కురుడి అమ్మ మీరు కోసుకోలేరని అరచెప్ప కోసించావు, ఎందుకు అంత శ్రమ నీకు? ఎందుకురా బుజ్జి అంత శ్రమ? మేము కోసుకోలేమా? ఒక కురుడి కోసినాడు ఓ శాఖ పెట్టి దాన్ని కోసుకుని ఎండలో పెట్టుకోలేడా? దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు నా డైట్ మొదలు పెట్టావు, నువ్వు నేను చెప్పినట్టు అరచెప్పలు కొని అరచెప్పలు నీ సొంత నాలెడ్జ్తో అరచెప్పలు కొన్నావు, అది పట్టించుకున్నావు చక్కగానలో. అందులో ఏముంటాయి? సల్ఫర్ లాంటి కెమికల్స్ ఉంటాయి. పైగా అది ఒరిజినల్ కాదు. ఒక పిందని కార్బోడేస్ మొగ్గెత్తే పైన రంగు మారుతుంది, లోపల ఎలా ఉంటుంది? మామిడి చెట్టు పిందని ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, పచ్చికాయ కోసి కార్బైడ్ వేసాను, ఎల్లో నవనవలు ఆడిపోతుంది, సూత్తంగా భలే ఉంటుంది, తింటే చెత్త, అంతే కదా. అట్లానే ఆయిల్ వల్ల నీకు కడుపు నొప్పి వస్తుంది. రామకృష్ణ గారు రెడీ చేస్తానని కడుపు నొప్పి వచ్చిందండి. అసలు ఆయన కొబ్బరి నూనె వాడాను, మరి కేరళ అంతా ఎక్కడ తింటున్నారు? సరే అది వేరే విషయం, వాళ్ళు వంటకు వాడతారులే డైరెక్ట్ దగ్గరలే. అర్థమైంది? నేను చెప్పిన విధానం చెప్తే రాదు. 100కి ఎక్కువ మంది 70-80 మంది చేసే పొరపాటు ఏంటంటే ఇలా అరచెప్పలు తీసుకుంటాం. అలానే మార్కెట్లో ఆ గానగ అండి, మేము గానగ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నామండి, అలాగే డబ్బాలు పెట్టున్నాయండి. ఆడక్కడ పెట్టింది అదే. ఇప్పుడు మేము ఊటీ వెళ్ళాం, ఊటీ వెళ్ళినప్పుడు ఒకసాట నేను టీ తాగలవాటు లేదు అప్పటికి. ఊటీ వెళ్తే దొడపెట్టి ఏరియాలో ఒకసాట టీ పెడతారు. నేను టీ తాగిన భలే ఉంటుందా నాకు తాగిచ్చారు. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి తాగితే నేను తాగి అసలు అదిరిపోయింది. 2-3 టీలు తాగాను, సూపర్గా ఉంది. ఏంటి పరిస్థితి? మా ప్యాకెట్లో కొనుక్కోవాలండి మీకు ఇట్లా ఉంటుంది అన్నాడు. ఇంటికి వెళ్ళి అమ్మాళ్ళకి ఎత్తే తెగనవ్వటం వాడు. మామూలు టీగా దీని పెడితే కనీసం కుక్కలు కూడా తాగొట్టా ఉంది. ఆడు పెడితే వస్తుంది, అది మనం పెడితే ఎందుకు వస్తుంది? ఆడ ఫార్ములా ఆడెందుకు చదువుతాడు? అర్థమైందా? సో అలా కోకోనట్ ఆయిల్ కూడా ఏం చేస్తారంటే, కోకోనట్ ఆయిల్ కొంత ఈ కల్తీలు, నా పేరు చెప్పి చాలామంది నా ఫోటోలు వేసుకుని, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏది చెప్పలేదో అదని అప్పుడు నా ఫోటోతో కొన్ని 100 మంది ఎవడకాడు వేసేసుకున్నారు గానగల దగ్గర నా ఫోటోలు పెట్టి. ఎందుకంటే రెవల్యూషన్ నేను తెచ్చా కాబట్టి, గానగలనే చచ్చిపోయిన ఒక రెవల్యూషన్ని నేను తెలుసు కదా, రిఫండల్ మెటా ఫైట్ చేసి ఎంత ఎగిరాను, ఎన్ని ఫైట్లు చేశాను డే 1 నుంచి. ఇవాళ అది నేను ఒకటి
హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నా డైట్ తెచ్చిన రెవల్యూషన్ కనిపించాలంటే 2 మార్పులు మీరు ప్రపంచంలో చూడొచ్చు. మిగతాయి అది ఇంటర్నల్గా ఇప్పుడు నువ్వు డైట్ చేయొచ్చు, నువ్వు 4 కిలోలు తగ్గితే నువ్వు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టూడియోలో ఎవడో కూడా తెలియదు నువ్వు ఇంటి దగ్గర ఏం తిని వచ్చేవాళ్ళు తెలుసా, కొబ్బరి తాగొచ్చి మూడు తుడుచుకొస్తావు, వీళ్ళకేం తెలుసు నువ్వు ఏందో వచ్చావు ఇడ్లీ తినొచ్చు అని చెప్తావు, ఏం తెలుసు. నేను కూడా వెయిట్ లాస్ అయ్యానండి, మీరు చెప్పారు ఒకసారి కొబ్బరి నూనె తాగాలి మార్నింగ్ నిమ్మకాయలో కలిపి అని, చాలా బరువు తగ్గాను నేను. తెలుసు ఆ రోజు నాకు గానగల మీద నేను బాగా ఫైట్ చేశాను. ఇవాళ హైదరాబాద్లో ఇన్ని వేల గానగలు వచ్చినా చిన్న విలేజ్లకు కూడా మీరు గానగలు వెళ్ళిపోయినాయి. ప్రతి వాళ్ళకి ఈ అవేర్నెస్ ఒకటి తీసుకొచ్చాను. వాళ్ళు విజయవాడ దగ్గర నుంచి కూడా మీకు 100 గానగలు, ప్రతి చిన్న టౌన్ కాదు కదా విలేజ్లో కూడా గానగలటం, ప్రజల్లో అవేర్నెస్. అంటే ముందు ఏమీ లేకపోతే భయపడటం. అంటే నేను అడిగిన సూటుగా చేసిన దాడి ఇవన్నీ బాగా పేలినాయి. విపరీతం డిస్కషన్ అందరు తెచ్చారు. రీఫండ్ అయ్యాలంటే మంచిది అనుకునే భ్రమంలోంచి నేను అడిగిన క్వశ్చన్ అప్పుడు బాగా పేలింది. అరే సన్నాసులారా, 125 రూపాయలు వేరుశనగ గుళ్ళు నువ్వే కొన్నావు కదా, 70 రూపాయలకు అదే ఆయిల్ ఎలా కొంటావు నువ్వు? వేరుశనగ గుళ్ళల్లోంచి కనీసం దానికంటే ఎక్కువైతే రాదు కదా, కనీసం పోవాలంటే దానికంటే తక్కువ వస్తుంది కదా, కనీసం 2-3 కిలోలు కావాలి కదా. మరి ఒక 1 కిలో రేటుకి 30 కిలో రేటుకి ఆయిల్ అమ్ముతానంటే నువ్వు ఎట్టకొని నీ బుద్ధి ఎట్టలేదు అని అడిగి, అసలు ఎలా వస్తుంది వాడికి, వాడు దానవర సొరకను ఇయ్యం కూడా అని అడిగాను. ఇది బాగా వెళ్ళింది, ఇది ఎలా ఇస్తాడు అనేది. దాంతో ఏంటంటే ప్రజలు భయపడ్డారు. ఇదొకటి మనం మార్చగలిగాం. అప్పటి నుంచి గానగలకి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో గింజల్ని డైట్లో ప్రోటోకాల్కి ఎవరు చెప్పలే. ఫస్ట్ టైం అంటే బాదం తింటాం అంతమంది తింటారు, మనకు కాదు కానీ విదేశాల్లో వాల్నట్ తింటారు, కానీ మన దేశంలో వాల్నట్లు మన రాష్ట్రాల్లో తినేవాడు కాదు. వాల్నట్ గురించి బాగా తీసుకెళ్ళడం ఒకటి, కనీసం వాల్నట్ గురించి అంటే ఇంటింటికి ఒకప్పుడు అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళకి లేదా ఆరోగ్యం మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి ఉండే. అప్పుడు నాకు వీళ్ళే చెప్పేవాళ్ళు, నట్స్గా హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చెప్పేవాళ్ళు, మేము 50 ఏళ్ళు ఎంత మేము వాళ్ళ రోజుకి అంత అమ్ముతున్నామండి, 50 ఏళ్ళ పాటు ఎంత మేము ఇవాళ రోజుకి అంత సేల్ చేస్తున్నామండి అని అనేవాళ్ళు. గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఎవరు చెప్పలే, డైరెక్ట్ తీసుకోవచ్చు కదని. అది మనం చేసాం. ఇవాళ రెవల్యూషన్ చూడమ్మా, నువ్వు చిన్న టౌన్ దగ్గరికి వెళ్ళు లేదా పెద్ద షాపులకి వెళ్ళు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మనయే, అవిసెలు, నువ్వులు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు ఊరూరు తిరుగుతా చార్టులు తీసుకెళ్ళి ప్రతి ఊరు ప్రతి టౌను పెద్ద పెద్ద సభల్లో టీవీల్లో అన్నిట్లో తీసుకెళ్ళి వాళ్ళు పరిచయం చేసి అన్ని చేసినందుకు ఇవాళ దసరా దీపావళి వచ్చినప్పుడు గిఫ్ట్లో 100-90% నీకు నట్సే పంపిస్తున్నారు చూసావా. అవును, ఆ రెవల్యూషన్ ఒకటి బాగా తగ్గలిగాం. ఖచ్చితంగా సార్. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇంకా చాలా ఫుడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో జబ్బులు తగ్గించుకోవాలంటే మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి, ఆహారంతోనే జబ్బులు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీది చాలా చక్కగా చెప్తున్నారు. చాలా చక్కగా ఒక రెవల్యూషన్ తెచ్చారు. సో కోకోనట్ ఆయిల్ తల్లిపాల కన్నా శ్రేష్టమైందని ఒక మంచి మాట చెప్పారు సార్. సో వాడుకునే విధానం ఇలాంటివి తెలియాల్సి ఉంది. ఎలాంటి కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవాలనేది చాలామందికి తెలియదు. అసలు కోకోనట్ ఆయిల్ ఎలా డిఫైన్ చేస్తారనేది చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. ధన్యవాదాలు.